హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెగ్స్, కాపర్ లెగ్స్, అల్యూమినియం లెగ్స్ దీంట్లో గురించి తెలుసుకుందాము. మన దగ్గర 300 నుంచి తక్కువ అంటే 16 స్క్వేర్ ఎంఎం వరకు ఉన్నాయి. ఇవి కాపర్ లెగ్స్, అల్యూమినియం లెగ్స్ మనం యూజ్ చేస్తాము ఎక్కువగా. 300, 240, 120, 95, 30, 35, 20 ఉన్నాయి. ఒక్కొక్క లెగ్ చూస్తాం. ఇప్పుడు ఇది 300 స్క్వేర్ ఎంఎం. చూడండి, ఈ లెగ్గులకు సపరేట్గా ఒక క్లింపింగ్ మిషన్ ఉంటుంది. ఆ క్లింపింగ్ మిషన్తోనే, హైడ్రాలిక్ క్లింపింగ్ మిషన్తోనే మనం ప్రెస్సింగ్ చేయాలి. అప్పుడు నీట్గా ప్రెస్సింగ్ అవుతుంది. ఇది 240. 10 స్క్వేర్ ఎంఎం లోపల అయితే కనుక మనం హ్యామర్తో కానీ, కటింగ్ బ్లేడ్తో కానీ మనం ఇది చేయొచ్చు. అంతకు మించి అయితే కనుక ఖచ్చితంగా హ్యాండ్ క్లింపింగ్ కానీ లేదా నార్మల్ హైడ్రాలిక్ క్లింపింగ్ కానీ మనం వాడాలా. 50 స్క్వేర్ ఎంఎం. చూడండి, మంచి హెవీగా తీసుకోవాలా లెగ్స్ కూడా. ఎందుకంటే ప్రెస్సింగ్ చేసేటప్పుడు బాగా హెవీగా ఉంటే కనుక బాగా ప్రెస్సింగ్ అవుతాయి. హోల్ ఉంది కదా, ఆ హోల్ కొంచెం కావాలంటే కొంచెం బోల్ట్ కొంచెం ఇలా అయినా కూడా కొంచెం మార్చుకోవచ్చు. మళ్ళీ కేలం ఎక్కువ అయితే కానీ అల్యూమినియం లెగ్ కట్ అవుతుంది. దేనికి తగినట్టు ఏ స్క్వేర్ ఎంఎం కేబుల్కు ఆ స్క్వేర్ ఎంఎం కాపర్ కానీ అల్యూమినియం కానీ లెగ్స్ వేయాలి. ఇవన్నీ లెగ్స్ మన దగ్గర ఉన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాపర్ లెగ్స్ చూస్తాము. ఇవి కాపర్ లెగ్స్ మన కాడ 2.5 నుంచి 70 వరకు ఉన్నాయి. చూడండి, 10 స్క్వేర్ ఎంఎం వరకు మనకు కటింగ్ బ్లేడ్తోనే సరిపోతుంది, లోడ్ పడదు. ఇవన్నీ హ్యాండ్ క్లింపింగ్ కానీ హైడ్రాలిక్ కానీ చేయాలి. 70. చూడండి, మోల్డింగు ఈ మధ్యలో కటింగ్ వస్తుంది. ఇది చూడండి, దాని మాదిరి కటింగ్ లేకుండా ఇది రౌండ్ ఫినిషింగ్తో వచ్చింది. ఇవి లైఫ్ వస్తాయి, అవి కట్ అవుతుంది అనమాట ప్రెస్సింగ్ చేసి. ఇది ఇట్లా మధ్యలో గీత కానీ ఉంటే కనుక ఇది కట్ అవుతుంది. అదే మొత్తం మోల్డింగ్లో ఉంటే కనుక చూడండి, అక్కడ ఉన్నది మధ్యలోది, అక్కడ మోల్డింగ్లో ఉండేదైతే కనుక ఇటువంటి ప్రాబ్లం రాదు. చూడండి, 4.0 ఇది. ఇది 2.5 కాపర్ లెగ్. ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే, ప్రతి లెగ్గు దాని కెపాసిటీ పట్టే వాడాలి. మనం ఏమీ లేని 2-3 ఇన్సులేషన్ తీసి వాడితే ప్రాబ్లం అవుతుంది.